హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇప్పుడు నాకు 500+ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారనమాట. ఇంకా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2024లో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఏదైనా అనుకున్నవి జరగకపోయినా ఈ 2024లో అన్నీ అనుకున్నట్టు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమి పడతావు? ఇంకా ఈ వీడియో ఏంటన్నది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. న్యూ ఇయర్ సెలబ్రేషన్ అండి. ఇంకా రాత్రి 12 o'clockకి షార్ట్స్ పేల్చి కేక్ అయితే కట్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తామన్నమాట. ఇంకా ఆ ఇయర్ అంతా నేను వీడియో రికార్డ్ చేయలేదు, కానీ ఈ ఇయర్ నేను యూట్యూబ్ పెట్టాను కాబట్టి రికార్డ్ చేసి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను వీడియో. ఇంకా అప్పటికే నైట్ అయితే 11:50 ఆ మధ్య అవుతుందనమాట. ఇంకా అప్పుడు వచ్చి మా అమ్మ లేపించింది. ఇంకా టైం అయిపోయింది, లేండి లేండి అనేసి. నేను అప్పటికి పడుకొనే ఉన్నానండి. నన్నైతే లేపించేసి అయితే వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. ఇంకా నేను లేచి ఫాస్ట్గా అయితే వెళ్ళాను అనమాట. నిద్రలోనే ఉన్నాను. ఇంకా కేక్ అయితే షార్ట్స్ అయితే పేల్చేశారు కదా, ఇంకా కేక్ అయితే కట్ చేయాలి. ఇంకా మా హస్బెండ్ నేను వెళ్ళేసరికి ఆత్రంగా తీస్తున్నారనమాట డిక్కి. నేను ఏంటా అనుకుంటే ఈ డైరీ మిల్క్ చాక్లెట్ అయితే ఇచ్చారు నా చేతికి. ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఈ డైరీ మిల్క్ చాక్లెట్ ఇంత పెద్దది నాకు ఇవ్వడం ఇది 3rd టైమో 4th టైమో, కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇవ్వలేదండి. మ్యారేజ్కి ముందు అంటే పెళ్లి చూపులు జరుగుతాయి కదా, అది జరిగిన తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నా బర్త్డేకి ఫస్ట్ టైం ఇచ్చారండి అంత పెద్ద చాక్లెట్. ఇంకా ఆ తర్వాత January 1st అంటే మా మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత January 1st వస్తుంది కదా, ఆ January 1stకి అయితే పెద్ద బాక్సే తీసుకొచ్చి ఇచ్చారనమాట చాక్లెట్స్. నేను బాగా తింటానని చెప్పేసి నేను అంత పెద్ద చాక్లెట్ డైరీ మిల్క్ చాక్లెట్ చూసేసరికి హ్యాపీ అనమాట. ఇంకా ఎందుకు హ్యాపీ అని చెప్తున్నానంటే, నేను ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇప్పటికీ నేను డైరీ మిల్క్ చాక్లెట్ తెమ్మంటే 20 రూపీస్తో 40 రూపీస్తో తెచ్చేవారు. ఇంత పెద్ద చాక్లెట్ తెచ్చేసరికి నేనైతే హ్యాపీ అయిపోయాను. ఒక 2 days అయినా పెట్టుకొని తిందామని. ఇంకా నైట్ 12 o'clock అంటే ఎవరండి మేల్కొంటారు? పెద్దోళ్ళు తప్ప చిన్నోళ్ళు ఎవరు మేల్కోరు. ఇంకా హితమ్మ పడుకొని ఉంది, ఇంకా మా సుస్మిత కూడా పడుకునేసింది అనమాట. నేను వెళ్ళి లేపినా కూడా లేవలేదు అమ్మాయి. ఇంకా సర్లే మార్నింగ్ ఉంటుంది కదా, కేక్ తింటుందిలే, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి వచ్చేసాను. వాళ్ళంతా చిన్న పిల్లోళ్ళే, కానీ మా చింటూ మాత్రం చిన్న పిల్లోడు కాదండి. మాతో సహా వాడు పెద్దవాడే అనమాట. అందుకే లేచే ఉన్నాడు. ఇంకా మేము ఇలా వచ్చామో లేదో అలా లేచేసాడంట. ఇంకా మా అమ్మ అయితే ఎత్తుకొని వచ్చేసింది చింటూని కూడా. ఈసారి పెట్టిన షార్ట్స్ ఇంకా ఈ క్యాండిల్ పెట్టాం కదా, ఇదంతా డమ్మీ అండి. అసలు షార్ట్స్ కూడా ఎక్కువ పేర్లేదు. ఇంకా ఇక్కడ పెట్టిన కేక్ మీద పెట్టింది కూడా అంతగా వెలగలేదనమాట. ఇంకా కేక్ కట్ చేసే టైంకి అందరినీ పిలుద్దామని చెప్పేసి అయితే అనుకున్నాం. ఇంకా టైం అయిపోయేసరికి మా సహనాన్ని అయితే పిలిచామండి, ఇంకా రాలేదు. ఇంకా మా అన్న అయితే వచ్చారు. ఇంకా మా అన్న వచ్చారు కదా, ఇంకా చాలని చెప్పేసి మేమైతే కట్ చేసేస్తున్నాము. ఇంక నేను ఎందుకు అవి డమ్మీ అని చెప్పేసి అన్నానంటే, షార్ట్స్ 30 షార్ట్స్ అయితే దాంతో 15 షార్ట్స్ కూడా కరెక్ట్గా పేలేదనమాట. ఇంకా అన్ని డమ్మీ అయిపోయాయి. ఇంకా చింటూ చూడండి ఎలా చూస్తున్నాడు. ఫైనల్గా కేక్ కటింగ్ మొత్తం అయిపోయిందండి. మా కదిరమ్మ కూడా మేల్కొనే ఉంది. నార్మల్గా చెప్పాలంటే మా కదిరమ్మ నైట్ కూడా మేల్కొనే ఉంటుంది అనమాట. ఇంకా మా నాన్న మేమందరూ కలిసి కేక్ అయితే తినేసాము. ఏంటక్కో 1 kg కేక్ మీరందరూ కలిసి తినేసారా? లేదండి, మేము 1 kg కేక్ మొత్తం తినలేదు. ఏదో కాస్త తిని, ఇంకా ఆ టైంలో ఎవరు తింటారండి. మేమైతే కాస్త తిని ఇంకా మిగిలిందంతా ఎత్తుకొని పెట్టాము. ఇంకా మార్నింగ్కి ఎవరెవరు తినకుండా ఉంటారో వాళ్ళైతే తిన్నారనమాట. లైక్ సహనా, మా సుస్మిత, ఇంకా హితమ్మ,
చారు వీళ్ళంతా తిన్నారనమాట మార్నింగ్. ఈ షార్ట్స్ అంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి. పోయినసారి దీపావళికి పేల్చిన షార్ట్స్ అయితే బాగా గుర్తొస్తాయి అనమాట. ఇంకా ఆ షార్ట్స్ మీద మిరకలు ఉంటాయి కదా, అవి వచ్చి పడి నాకైతే హ్యాండ్ కొంచెం డ్యామేజ్ అయిందనమాట. అంటే కొంచెం లైట్గా కాలింది, క్లాత్ కూడా కాలిందండి. ఇంకా ఆ భయానికైతే నేను ఆ షార్ట్స్ అంటే నార్మల్గా దూరం నుండి రికార్డ్ అయితే కానీ దగ్గర నుండి రికార్డ్ చేయాలంటే చాలా భయం వేస్తుంది. ఇంకా ఆ మిరకర్లన్నీ వచ్చి మన మీద పడతాయేమో అన్నట్టు అయితే భయం వేస్తుంది అనమాట. ఇంకా ఫైనల్లీ మేమైతే కేక్ తినిపించుకుంటున్నాం. జనవరి 1 విషెస్ అయితే చెప్పుకొని, ఇంకా చింటూ ఒక్కడే మేల్కొన్నాడు కాబట్టి చింటూకి కూడా విష్ చెప్పి కేక్ అయితే పెట్టాను. ఇంకా చూడండి చింటూ కూడా కేక్ అయితే తినేస్తా అన్నాడు. అంటే లైట్గానే తిన్నారులేండి. ఇప్పుడు చింటూ బిట్టు ఏ స్టేజ్కి వచ్చారంటే మనం ఏ తిన్నా సరే పెడితే తినేంత స్టేజ్కి అయితే వచ్చేసారనమాట. నాకైతే ఫుల్ హ్యాపీ న్యూ ఇయర్ నాన్న చింటూ. నేనైతే చింటూని విష్ చేశానండి. నాకు కూడా చింటూ విష్ చేశాడు. అది ఎలా చేశాడో చూసేయండి. చాలా అంటే చాలా క్యూట్గా చేశాడు. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.